చాలా బాగుంటాయి. ఇన్ని ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన చూస్తుంటే అసలుకి పూనకాలు వచ్చేసినాయి. చాలా అంటే చాలా చాలా బాగుంది మూవీ. అందరు కంపల్సరీ చూడండి. హిస్టరీ గురించి చాలా తెలుస్తుంది. ఔరంగజేబ్ బాల గురించే కాకుండా మన రాజుల గురించి కూడా తెలుసుకోవాలి. చాలా బాగుంది మూవీ, పక్కా చూడండి. హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా మొత్తం హైలైట్ పవన్ కళ్యాణ్. ఫైట్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అంతా చాలా బాగుంది. అందరు పక్కా చూడండి థియేటర్. నైస్ మూవీ, చాలా చాలా బాగుందండి మూవీ. పవన్ కళ్యాణ్ కోసం చూడాలి. ఇయర్స్ పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా బాగుంది స్క్రీన్ పైన. అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఫైట్ సీక్వెన్సెస్, సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలుకి ఏం తెలియట్లా, చాలా బాగా చేశాడు. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు పక్కా వర్త్ ఇట్ మూవీ. నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ కి పెద్ద ఏమి ఇంపార్టెన్స్ లేదు, ఏదో ఉండాలని చెప్పేసి ఉంది. మూవీ మొత్తానికి హైలైట్ అయితే పవన్ కళ్యాణ్. 1000 కోట్లు పక్కా. పవన్ కళ్యాణ్ 2000 కోట్లు కూడా పడుతుంది, అట్లేం లేదు. ఇన్ని ఇయర్స్ అలా చూసినందుకు మ్యాడ్ 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 ఫ్యాన్స్ అయితే. ఇంకా నేను రిగ్రెట్ అవుతున్నా ఐమాక్స్ చూసినందుకు. సింగిల్ స్క్రీన్ లో చూసుకుంటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది మూవీ అంటే అందరు పక్కా. బాబీ డియోల్ అయితే చూసారు భయమేసింది స్క్రీన్ పైన. ఔరంగజేబ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యాడు. చాలా బాగుంది మూవీ. యానిమల్ చూస్తుంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఔరంగజేబ్ లో హీరో చేశాడు బాబీ డియోల్ అయితే. అందరు పక్కా చూడండి మూవీ, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మూవీ అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఆయన ఫైట్స్ కానీ అన్ని బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అను యానిమేషన్స్ కొంచెం అందులో ప్రాబ్లం ఉంది కానీ ఓవరాల్ ఓకే. యాక్టింగ్ స్కిల్స్ బాబీ డియోల్ చాలా బాగుంది. ఇంకా కొంచెం స్టోరీని తగ్గించి చేసి ఉండాల్సింది. పార్ట్ 2 కన్నా పార్ట్ 1లో కంప్లీట్ చేసినా బాగుండేది. ఓవరాల్ ఓకే. పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా బాగుంది. అవును, ఆయనది ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే ఎక్స్పెక్టేషన్ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. బట్ స్టిల్ ఆయన కోసం అయితే ఖచ్చితంగా మూవీ చూడాలి. చాలా బాగుంది మ్యూజిక్ అయితే ఎక్స్పెక్టెడ్ అంటే ఆయనది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఇంకొంచెం పవన్ కళ్యాణ్ చెప్తాం, ఇంకేం చెప్తాం. ఆయన ఫైట్ కానీ ఆయన స్టైల్ కానీ చెప్తాం. ఇంకా బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది. ఏంటంటే ఎట్లాంటి శత్రువు అయినా సరే ఈ మూవీ చూసి ఒక ఇండైరెక్ట్ గా ఒక సవాల్ ఇస్తారు అనమాట. ప్రతి మూమెంట్ ప్రతి క్యారెక్టర్ కి ప్రాణం పోసారు. ఈ మూవీ కలెక్షన్ కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను. కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది. ఆ కలెక్షన్ ప్రజలకే దక్కుతుందని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. కలెక్షన్ అయితే సూపర్ గా ఉండేది. జై జనసేన, జై కళ్యాణ్ బాబు గారు. ఏమోనండి మాకు తెలీదు. మాకైతే మా వారు చూసిన సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరికి ఇది మంచి సమాధానం దొరికింది. శత్రువుకి ఇది మంచి సవాల్ ఇస్తారని నేను అంటున్నాను. సూపర్ గా ఉంది. రోలింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇది ఒక సవాల్ అని అనుకుంటున్నాను. చెప్పిన వాళ్ళకి ఏదో నా కొడుకులని నేను అంటా. ఆ చెప్పిన వాళ్ళు పెద్ద ఏదో నా కొడుకులని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నాను, పెద్ద ఏదో నా కొడుకులని చెప్తా. ఎవరు లేదు, మన ఈ ప్రపంచంలో ఒక సైనికుడు లాగా నిల్చుంటారు. ఎంత అలల్లాగా శత్రువులు సముద్రంలాగా వచ్చినా ఈయన గుండె తీర్చుకుని ఎదురుగా నిలబడతారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది ఈ కలెక్షన్ ప్రజలకి దక్కుతుంది. మంచి కలెక్షన్ రావాలని వాళ్ళకి అంటున్నా మంచి సవాల్ ఇస్తున్నారు. ఇది ఎవరైతే చెప్తున్నారో ఆడు పెద్ద ఏదో నా కొడుకు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే చెప్తారో వాడు పెద్ద ఏదో నా కొడుకు అంటే చెప్తాను. ప్రతి మూమెంట్ లేదు అట్లా పెట్టినప్పుడు మొట్టమొదటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజు ఇట్లా ఉంది అంటే మొట్టమొదటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది శ్రీలక్ష్మిరెడ్డి. సో నేను చిరంజీవి వాళ్ళ కుటుంబానికి ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫ్యాన్ని. సో ఎప్పుడైనా కూడా అంటే అభిమానులు అంటే మనం ఏదో సినిమాలు చూసి కొన్ని బాగుండయి కొన్ని బాగలేవని చెప్పడం కాదు. వాళ్ళు చేసే మంచి పనుల్ని మనం ఫాలో అవటం, వాళ్ళు చేసే మంచి పనులని మన సమాజంలో విస్తృతంగా తీసుకెళ్ళటం. నాకు 1997లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చాలా అభిమాని. వాళ్ళు ఏ పనులు చేయమన్నా ఏమి చేయమన్నా కూడా సమాజం కోసం తప్పకుండా నేను. మూవీ చాలా బాగుందండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి లాంగ్ టైం తర్వాత చూడటం చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ చాలా బాగుంది. నో డ్రాబ్యాక్స్ అనమాట. జస్ట్ హైలైట్ పాయింట్స్ అంటే ఆయన
స్టోరీ కానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. 5 years తర్వాత వచ్చారు కదా, అవును, మంచి రిజల్ట్ ఉందా? చాలా మంచి రిజల్ట్ ఉందండి. 10/10 అన్నమాట. మీరు అసలు డిసప్పాయింట్ గారు ఈ మూవీ వల్ల. సో పవర్ స్టార్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ అంతా ఎట్లా ఉంది? అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఆయన బ్లాస్ట్ అయిపోయిందండి. ఒక వేవ్ వచ్చింది ఆయన లోపల స్క్రీన్ లోనే అయితే ఒక వేవ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అయితే. ఇంకా అది అలా కంటిన్యూ అయింది. ప్రతిసారి ఆయన ఎంట్రీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి థియేటర్ మొత్తం బ్లాస్ట్ అయింది. చాలా బాగుంది. ప్రతి 10 నిమిషాలకి ప్రేక్షకులందరికీ ట్రీట్ ఉంటుంది అన్నారు. సో అదే అది ఉంది ఖచ్చితంగా ఉంది. ప్రతి 10 minutes కి ఒక హై ఉంటుంది సినిమా మొత్తం. చాలా బాగుంది, ఎనర్జీ ఉంది మొత్తం సినిమా మొత్తం అంతా. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉందని కొంతమంది. అవునండి, సెకండ్ హాఫ్ లో అంతా కొంచెం సినిమా సోల్ అంతా సెకండ్ హాఫ్ లో ఉండడం వల్ల కొంచెం లాగ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ లీడ్ బాగా ఇచ్చారు. Part 2 కి లీడ్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగుంది. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ ఇద్దరిది బాగుంది. నిధి అగర్వాల్, అనసూయ గారు బాగుంది. వాళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్, నాజర్ కానీ మిగతా వాళ్ళందరూ బాగా యాక్ట్ చేశారు. బాగుంది. ఇది ఒక చరిత్ర తమ్ముడు సినిమా కాదు, ఇది హిస్టరీ సినిమా కాదు, ఇది ఒక మహా ప్రపంచం. నిజంగా ఈ సినిమా ఇంత బాగుంటుందో నా కళ్ళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఎలా ఉంటది, పవన్ కళ్యాణ్ గారి వీరత్వం ఎలా ఉంటది ఈ సినిమాలో చూసాం. ఆయన నిజంగా ముందుగా ఈ సినిమా ఇంత హిట్ అవడానికి కారణం మణిశర్మ గారి మామూలుగా లేదు. సినిమా ఎక్కడ ఎలా ఉండాలంటే అలా ఉంది. ఇంకా సెకండ్ Part 2 రావడానికి ఎదురు చూస్తున్నాం. చాలా చాలా బాగుంది సినిమా. పర్వాలేదు, అనసూయ అంత కాదు, సినిమా సాంగ్ లో చాలా ఇరగదీసేసింది ఆమె. చాలా మంచి సాంగ్ అది. చాలా చాలా బాగుంది సినిమా. కొంతమంది ఏదో ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంటుక కూడా కదపలేరు పవన్ కళ్యాణ్ ఎంట్రుక. నిజం చెప్తున్నా, ఈ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అంటే అంత హిట్. రాసి పెట్టుకోండి. బ్రహ్మాండంగా 5 సంవత్సరాల ప్రయత్నం కాదు. సెకండ్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ వచ్చిందంటే బాహుబలి రికార్డులు ఏం సరిపోవు. సూపర్ డూపర్ హిట్. చాలా చాలా బాగుందమ్మా సినిమా. రేటింగ్ 5 చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. మా దేవుడు చూడడానికి నా జన్మ ధన్యం అయిపోయింది. కడుపు నిండిపోయింది. ఏం ఫైటింగ్ సీన్స్, ఏం మాస్టర్ పల్లా రప్ప నరుక్కుంటా పోయినా. డైలాగ్ కొట్టడం కాదు, హరిహర వీరమ్మల్లో నరికిండు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రప్ప రికార్డ్ డైలాగ్ చెప్పడం కాదు తమ్ముడు. సినిమా చూడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రప్ప మాస్టర్ ఆడు అంటే బ్రో 10 రోజుల 100 కోట్లు కొట్టడం కాదు. ఒకే రోజున ఇండస్ట్రీ హిట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ఎందుకు చెప్తున్నా అంటే అన్న, హరిహర వీరమల్లు సినిమా పరంగా వస్తే అన్న, మన హిందువుల దోపిడీలు మొగలు చక్రవర్తులు ఎలా దోచుకున్నారు అంటే, మన కష్టాన్ని వాళ్ళు ఎలా దోచుకున్నారో అప్పుడు ఎలా దోచుకున్నారో చక్కగా చెప్తే మన సినిమా మన గురించి తీసిన సినిమా ఇది పవన్ కళ్యాణ్ సినిమా. అండ్ ఒక్కడు నాకు బాగా నచ్చిందన్న, ఒకే ఒక్కడు ఏపీలో అయినా తెలంగాణ అయినా సినిమాలో అయినా రాజకీయం అయినా ఒకే ఒక్కడు ఉంటాడు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే అన్న, ఎంత హార్డ్ వర్క్ అంటే అన్ని సినిమాలు వేరు, ఈ పవన్ కళ్యాణ్ సినిమా వేరే. అసలు ఈ సినిమాలో మాత్రం అన్న ఫైటింగ్ సీన్స్కి ఏం నరుకుడు, ఎంత హార్డ్ వర్క్ చేసినావు అన్న, ఎంత కష్టపడ్డావు అన్న, ఏం చంపుడు అన్న. అది ఏ హీరో పనికి రాడు. మా పవర్ స్టార్ ఒక్కడే వస్తాడు. నాకే చాలా బాగా నచ్చింది. మన హిందువుల ధర్మాన్ని చాలా చక్కగా చూపించాడు. పెద్దలు, పెళ్ళైన ముసలోళ్ళు, ముప్పోళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి, మన ధర్మాన్ని తెలుసుకొని పోండి. అంతేగాని నెగిటివ్ రివ్యూ నా కొడుకైనా చెప్పిన వాడు కూడా చెప్తాడు, వాడిని నరుకుతా అని చెప్తే. ఎందుకంటే అన్న, అరే నా కొడక నువ్వు వైసీపీ అని నాకు తెలుసురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసు. సెకండ్ హాఫ్ అన్నది లవ్ స్టోరీ కాదన్న, అది మన చరిత్ర మనం చూసుకోవాలి. ఇంకెందుకు